బయట ఎలా ఉందంటే ఉక్కపోతగా ఉంది. ఇంట్లో అయితే మనం ఏసీ వేసుకున్నా కానీ వర్క్ కూడా చేయట్లేదండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఏసీ మెయింటెనెన్స్ టిప్స్ తెలుసుకుందాం. సరేనా? రోజు రోజుకి ఉష్ణోగ్రత బయట బాగా పెరిగిపోతుందండి. ఇంకా ఎండాకాలం రాకముందే చాలా ఉక్కపోతగా ఉంది. దీంతో అందరూ ఏసీల చెంతకు చేరుతున్నారు. ఏసీలు కూడా సరిగ్గా పనిచేయట్లేదండి. ఈ నెలంటే సరే, రేపు నెల వచ్చిందంటే ఇంకా ఏసీలు కూడా సరిగా ఉండవు కదండీ! అయితే సంవత్సరం అంతా పక్కన పెట్టేసిన ఏసీను మళ్ళీ వాడకముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా వర్క్ చేస్తున్నాయా లేదా అని. అలా ఏసీ చక్కగా పనిచేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలండి. ఏసీ మెయింటెనెన్స్ సరిగా చేయడం చాలా అవసరం. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండించేదాకా వేచి ఉండొద్దండి మే దాకా. ఏసీ కండిషన్‌లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అవసరమైతే గ్యాస్ పట్టించాలి. నెలకొకసారి ఎయిర్ ఫిల్టర్‌ని చెక్ చేసుకోవాలి. ఇది ఎయిర్ కండిషనర్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదండి, కరెంటు బిల్లు కూడా చాలా ఆదా అవుతుంది. కండెన్సర్ యూనిట్ చుట్టూ సరైన గాలి తగిలేలా చూసుకోవాలి. కండెన్సర్ యూనిట్ చుట్టూ 4 అడుగుల ఖాళీ ప్లేస్ వదలాలండి. గదిలో ఏసీలో ఆన్‌లో ఉన్నప్పుడు కిటికీలు, తలుపులు మూసుంచేలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేకాదు, ఏసీ బిల్ తడిచి మోపుడి కాకుండా ఉండాలంటే అవసరం లేనప్పుడు ఏసీ ఆఫ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఇంటిలో కిటికీలు, విండోలు ఫిల్మ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వేసవిలో ఇది మీ ఇంటిని చల్లగా, శీతాకాలంలా వెచ్చగా ఉంచుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ప్లీజ్.